హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సింధు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సింధుస్ జర్నీ. ఈ వీడియోలో అరుణాచలం టెంపుల్ ఫుల్ టూర్ ఉంటుంది. మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే నేను అరుణాచల గిరి ప్రదక్షిణ వీడియో పెట్టాను. మీకు ఆ వీడియో చూడాలనిపిస్తే నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చూడండి. అండ్ మేము నెక్స్ట్ డేనే ఉదయాన్నే లేచేసి ఇంకా అరుణాచలేశ్వరి దర్శనం కోసం బయలుదేరామన్నమాట. మేము హోటల్ నుంచి ఆటోలో బయలుదేరి వెళ్తున్నాము. అరుణాచలం టెంపుల్ అంటేనే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది నండూరి శ్రీనివాస్ గారు. సార్కి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి. అరుణాచలం చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది, కానీ ఇంత త్వరగా అంత ఎక్సైట్మెంట్లో ఎట్లయినా వెళ్ళి తీరాలి అని చెప్పి నేను వెళ్ళిందైతే సార్ వీడియోస్ చూసిన తర్వాతే నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఆ క్షేత్రం యొక్క విశిష్టత ఇంకా కొంచెం తెలిసిందనమాట. సార్కి చాలా థ్యాంక్స్. ఇది రాజగోపురం, నా లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా. ఇండియాలో ఉండే వన్ ఆఫ్ ద టాలెస్ట్ రాజగోపురమ్స్ అనమాట. అది 217 feet ఉంటుంది. కృష్ణదేవరాయలు వారు కట్టించారంట. ఇంకా మేము టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాము. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా మనకి లెఫ్ట్ సైడ్ సాక్షి గణపతి గారు ఉంటారనమాట. ఇంకా టెంపుల్లో కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్ 1000 కాళ్ళ మండపం ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ కంబత్తు ఇలయనార్ టెంపుల్ అంట, అంటే స్తంభోద్భవ కుమారస్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్లోంచి ఏంటంటే ఒక స్తంభంలోంచి కుమారస్వామి వచ్చారంట, అందుకని అలా పెట్టారంట. నేను టెంపుల్ లోపల చూపించట్లేదు, మీరు వెళ్ళి చూస్తేనే ఆ డివైన్ ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవుతారనమాట. సో ఖచ్చితంగా ఈ టెంపుల్స్ అన్నీ విజిట్ చేయండి. డైరెక్ట్గా మీరు దర్శనానికి వెళ్ళకుండా అరుణాచలంలో లోపలే చాలా మనకి టెంపుల్స్ కనిపిస్తాయన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. సో మీరు డెఫినెట్గా అన్ని టెంపుల్స్ విజిట్ చేయండి. ఇంకా తర్వాత ఈ స్తంభోద్భవ కుమారస్వామి టెంపుల్ వెనకాలే గణపతి టెంపుల్ కూడా ఉందన్నమాట. ఆ టెంపుల్ పక్కనే శివగంగ తీర్థం కూడా ఉంటుందన్నమాట. ఇదే ఆ తీర్థము చాలా పెద్ద తీర్థం అన్నమాట. మీరు దిగి నీళ్లు చల్లుకున్నా పర్వాలేదు, అది ఓపెన్ చేసుంటే, కానీ మేము వెళ్ళినప్పుడైతే అది క్లోజ్ చేసేసి ఉన్నిందనమాట. ఇది నంది. ఈ పెద్ద నందికి మనకి రైట్ సైడ్ వెళ్తే పాతాళ లింగం అని చెప్పేసి ఉంటుందన్నమాట. అక్కడ ఆ పాతాళ లింగం దగ్గరికి మనం ఎంటర్ అవుతుంటూనే రమణ మహర్షి గారి ఫోటో ఉంటుందన్నమాట. రమణ మహర్షి గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ పుట్టారు అంటే ఆయన లైఫ్ని డిపిక్ట్ చేస్తూ ఉండే ఫొటోస్ చాలా ఉంటాయన్నమాట. అక్కడ నందులు చూడండి, ఇక్కడ అరుణాచలంలో చాలా ఫేమస్ అన్నమాట. ఇది ఒక పెద్ద నంది, దానికంటే ముందు గోపురం దగ్గర ఇంకొంచెం చిన్న నంది, దానికంటే ముందు గోపురం దగ్గర ఇంకొంచెం చిన్న నంది, అలా ఉంటాయన్నమాట. ఈ పాతాళ లింగం అని చెప్తున్నాను కదా, ఇట్లనే ఇక్కడ లోపలికి వెళ్తే రమణ మహర్షి గారి గురించి చెప్పాను కదా. ఇంకా మేము వెళ్ళేసి ఆ పాతాళ లింగం దర్శనం చేసేసుకునేసి బయటికి వచ్చేస్తున్నాం అన్నమాట. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇంకా మనకి అక్కడ కళ్యాణ సుందరేశ్వర్ టెంపుల్ అని చెప్పి ఉంటుంది. ఇదే అన్నమాట ఆ టెంపుల్. ఈ కళ్యాణ సుందరేశ్వర్ టెంపుల్లో మనకి అరుణాచలంలో మ్యారేజెస్ జరుగుతాయి కదా, అవి ఇక్కడే జరుగుతాయంట. ఇంకా దాని పక్కనే ఇక్కడ గోపుర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అన్నమాట. ఇది మీరు లోపలికి వెళ్ళి చూసి డెఫినెట్గా దర్శనం చేసుకోండి. ఇంకా ఈ గోపురాలు కూడా చాలా ఫేమస్ అన్నమాట అరుణాచలంలో. ఇప్పుడు మనం దాటొచ్చేసింది బల్లాల గోపురం అన్నమాట. ఆ గోపురంలోంచి వస్తూనే ఇక్కడ కూడా ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. బ్రహ్మతీర్థం అని ఉంటుంది, కాలభైరవ స్వామి టెంపుల్, అలా చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఇది అరుణాచలం టెంపుల్ యొక్క పీస్ అన్నమాట, ఆర్ట్ పీస్ అలా పెట్టి ఉన్నారనమాట, డెమో పీస్ టైప్. ఇంకా నెక్స్ట్ ఆ గోపురం నుంచి మనకి వెళ్తూనే ఇది కిలి గోపురం అన్నమాట. కిలి గోపురం అనేసి ఉంటుంది. అక్కడ నుంచి నార్త్ గోపురం, అమ్మన్ గోపురం అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నంది ఉంది కదా, ఇది కొంచెం చిన్న నంది. మనం ఫస్ట్ గోపురం దగ్గర చూసిన నంది కంటే ఇది కొంచెం చిన్న నంది అనమాట. ఈ టెంపుల్స్ అన్నీ కూడా డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్లోంచి ఇంకా లోపలికి వెళ్తూనే కిలిగోపురం దాటి వెళ్ళంగానే ఇంకా మనకి మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. మనం అక్కడ మనకి 50 rupees తీసుకుంటారనమాట. మీకు స్పెషల్ దర్శన్ అంటే ఫ్రీ దర్శన్ కూడా ఉంది, ఫ్రీగా కావాలంటే కూడా వెళ్ళచ్చు, కానీ 50 rupees దర్శనం తీసుకుంటే కొంచెం త్వరగా వెళ్ళచ్చు అనమాట. ఇంకా దర్శనం చేసుకుని వచ్చేసాక ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. వెనకల దక్షిణామూర్తి స్వామిది,
అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అక్కడ నుంచి మనం మెయిన్ అరుణాచలేశ్వరిని దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత ఇలా ఉత్సవమూర్తుల్ని, దక్షిణామూర్తి స్వామిని, ఇంకా అక్కడ చాలా చాలా ఉన్నాయి, నాకు కూడా సరిగా తెలియదు. అవన్నీ దర్శించుకుని అమ్మవారిని కూడా దర్శించుకొని బయటికి వచ్చేసామన్నమాట. ఇది అమ్మవారి గుడి. అమ్మవారి గుడిలో శిల్పాలు కానీ ఆ స్తంభాలు కానీ చాలా చాలా బాగుంటాయి. డెఫినెట్గా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అది ఈ అమ్మవారి గుడి ముందర నుంచి మనం వెళ్ళామనుకోండి, అక్కడ అన్ని లింగాలు ఉంటాయన్నమాట. అరుణాచలం ఏంటంటే మనకి అగ్నిలింగం కదా, మీరు అక్కడ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. వాయులింగము, జలలింగము, పృథ్వీలింగము, అవన్నీ కూడా అక్కడ దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఒకేసారి మనం అన్ని లింగాలు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ టెంపుల్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఆ టెంపుల్స్ అన్నీ కూడా దర్శనం చేసేసుకుంటే ఇది కుమారస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ ఈ కుమారస్వామి టెంపుల్స్ కూడా అరుణాచలం టెంపుల్ దగ్గర చాలా ఉన్నాయి. టోటల్ 6 టెంపుల్స్ ఉన్నాయంట కుమారస్వామివే, అండ్ గణపతివి 8 టెంపుల్స్ దాకా ఉన్నాయంట. అరుణాచలం మెయిన్ టెంపుల్ లోపల ఉండే టెంపుల్స్ గురించే నేను చెప్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ కుమారస్వామి టెంపుల్ మెయిన్ టెంపుల్కి పక్కనే ఉంటుంది. ఇదే మెయిన్ టెంపుల్, అండ్ ఈ పక్కన కనిపించేదే అరుణాచల గిరి అన్నమాట. ఇక్కడ కనిపించేది చూడండి, ఇదే టెంపుల్ ఫ్రంట్ వ్యూ అన్నమాట. చాలా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఇంకా టెంపుల్ ముందర మనం కొంచెం ఫొటోస్ తీసేసుకుని అన్నీ ఇంకా ఇట్లా సైడ్కి వెళ్తే ఇక్కడ వస్తాయన్నమాట అన్ని లింగాల టెంపుల్స్. అండ్ పిడిరి అమ్మన్ టెంపుల్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అరుణాచలంలో ఆ అమ్మవారు చాలా ఫేమస్ అంట. అండ్ అరుణాచలానికి ఏదో చెప్పారు, నాకు కూడా సరిగ్గా తెలీదు. అండ్ ఇంకా టెంపుల్ వెనక్కి వెళ్తున్నాం అనమాట. మనం ఇలా టెంపుల్ వెనక్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక వకుల వృక్షం అని వస్తుందన్నమాట. ఆ వృక్షం ముందే ఒక సర్కిల్ గీసుంటారు చూడండి, ఇక్కడ అందరు చూస్తున్నారు కదా. ఆ సర్కిల్లోంచి చూస్తే మనకి అరుణాచలంలో ఉండే 9 గోపురాలు కనిపిస్తాయి అన్నమాట. ఈ 9 గోపురాలు కూడా చూడొచ్చు. టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఇంకా అరుణాచలేశ్వరుడు పాదం మోపిన స్థలం అన్నీ ఉన్నాయంట. మేమైతే ఇంకా బ్యాక్కి వెళ్ళి అయితే చూడలేదు. చూడండి టెంపుల్ ఎంత పెద్దది, బ్యాక్కి వెళ్ళి కూడా చూడొచ్చు. మేమైతే చూడలేదు. ఆ సర్కిల్లోంచి 9 గోపురాలు చూసేసి నమస్కారం చేసేసుకుని వచ్చేసామన్నమాట. ఇది ఇంకా టెంపుల్ వెనకాల కూడా చాలా ఉంటుంది టెంపుల్ చూడాల్సింది. చూడండి గిరి ప్రదక్షిణ చేసే గిరి, అరుణాచల గిరి కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా అక్కడ నుంచి. ఇదే టోటల్ టెంపుల్. ఇంకా సర్కిల్లో నిల్చుకుంటే మీకు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. నేను ఆ సర్కిల్లో నిల్చుకొని వీడియో తీయలేదు. ఇంకా నేను చెప్పాను కదా పంచలింగాలు అని చెప్పి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఆ పిడిరి అమ్మన్ టెంపుల్ కూడా ఇక్కడనే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ మనకి వెళ్ళామనుకోండి, ఇక్కడ బిల్వ వృక్షము, అశ్వత్థ వృక్షము కలిసి ఒక వృక్షం ఉంటుందంట. ఇక్కడ చాలామంది పుణ్యపురుషులు వచ్చి అరుణాచలేశ్వరిని దర్శించుకొని సూక్ష్మ రూపంలో ఇక్కడ ఉంటారనమాట. ఒక బల్లి రూపంలో వాళ్ళు అక్కడ చెట్టు మీద ఉన్నారని అక్కడ ఉండే స్వామి చెప్పారనమాట. సప్త మహర్షులు వచ్చి స్వామిని దర్శించుకుని ఇక్కడ ఇలా చెట్టు మీద ఉంటారని చెప్పి, ఆ చెట్టు దగ్గర మనం కూడా నిల్చుకొని చూడొచ్చు. కానీ అక్కడ సౌండ్ చేసి ఏమీ డిస్టర్బ్ చేయకూడదు. ఆ చెట్టు దగ్గర అయితే నిల్చుకొని చూడండి. ఆ పంచభూత లింగాలు అండ్ పిడిరి అమ్మన్ టెంపుల్ అన్నీ ఆ చుట్టుపక్కలే ఉంటాయన్నమాట. మేమైతే నాకు చాలా సేపటికి కనిపించినాయి అన్నమాట. నేను ఒక 4-5 మటుకు స్పాట్ చేయగలిగాను. టోటల్ 7 సప్త ఋషులు ఏదో చెప్పారు, నాకు కూడా క్లియర్గా తెలీదు. నేను ఒకవేళ తప్పు చెప్పుంటే నన్ను క్షమించేసేయండి. అండ్ ఇంకా నేను మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసి మేము చూసేసి ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి ఇదే మెయిన్ స్వామి టెంపుల్ అండ్ అమ్మవారి టెంపుల్, అపిత కుచాంబ అమ్మవారి టెంపుల్. అండ్ ఇంకా దర్శనం చేసుకొని మనము వెనక్కి వచ్చేస్తున్నాం అన్నమాట. ఇంకా వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళుతున్నాము మేము. వెళ్ళి ఇంకా వచ్చేటప్పుడు ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుందన్నమాట. ఆ ప్రసాదం కౌంటర్ దగ్గర మనం ప్రసాదం కొనుక్కోవచ్చు. అండ్ అక్కడ అన్నదానం ఫెసిలిటీ కూడా ఉంది అరుణాచలంలో. మీరు ఉండి తినాలంటే కూడా ఇంకా ప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చేసి అక్కడ ప్రసాదం తీసేసుకునేసి ఇంకా మేము కొద్దిసేపు కూర్చునేసి బయలుదేరిపోయామన్నమాట నెక్స్ట్ మళ్ళీ హోటల్కి. చూడండి ఇదే ప్రసాదం కౌంటర్. అండ్
నంది చూపించాను కదా, అదే ఈ నంది. ఇంకా మేము అక్కడ కూర్చునేసి ఇదిగోండి ఇంకోసారి బ్రహ్మతీర్థం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అది ఏమైనా ఓపెన్ చేసిందేమో అని చెప్పేసి, కానీ అదంతా క్లోజ్లో ఉంది. లోపల అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. హంసలు అవి చాలా ఉన్నాయి అక్కడ, కానీ అది లోపలికి ఎవరిని అలో చేయట్లేదు, క్లోజ్ చేసేసారని చెప్పారు. మేమైతే శివరాత్రికి ముందర వెళ్ళాము, అంత క్రౌడ్ ఏం లేదు, ప్రశాంతంగానే దర్శనం అయిపోయింది. కానీ వాళ్ళు అరేంజ్మెంట్స్ ఏవో చేసుకుంటున్నారు చాలా, అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అనమాట. ఇంకా మేము అన్నీ చూసేసి బయటకి బయలుదేరిపోతున్నాం అనమాట. చెప్పాను కదా ఆ టెంపుల్ ఆఫీసు, అన్నదానం అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. చూడండి ఇవన్నీ గోపురాలు, అసలు చాలా ఫేమస్ గోపురాలు, 9 గోపురాలు ఉన్నాయి ఆ టెంపుల్లోనే. అన్నీ మీరు డెఫినెట్గా విజిట్ చేయండి. ఇది అరుణాచలం టెంపుల్ టూరు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ టెంపుల్ మీరు విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.